నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి జంక్షన్ నుంచి విజయనగరం జిల్లా కొత్త వలస వరకు ఉన్నటువంటి బౌడారా రహదారి నేషనల్ హైవే 516 విస్తరణకైతే ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బౌడారా నేషనల్ హైవే 516కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ రోడ్డు విస్తరణకు గాను 935.76 కోట్ల రూపాయలనైతే మంజూరు చేసింది కేంద్రం. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి జంక్షన్ నుంచి విజయనగరం జిల్లా కొత్త వలస మీదుగా ఉన్నటువంటి బౌడారా రహదారి నేషనల్ హైవే 516 విస్తరణకు ఆమోదం లభించింది. భారతమాల పరియోజన కింద సుమారు 45 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకైతే చేపట్టనున్నారు. ఈ రహదారికి 516B అనే నెంబరు కూడా కేటాయించారు. 4 వరుసలుగా ఈ రోడ్డునైతే అభివృద్ధి చేయనున్నారు. పెందుర్తి నుంచి కొత్త వలస శృంగవరపుకోట మీదుగా బౌడారా రోడ్డు వద్ద నేషనల్ హైవే 516కు ఈ రహదారి అయితే కలుస్తుంది. ఈ విధంగా ఈ రోడ్డును అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం భూసేకరణ పునరావాస నిర్మాణానికి గాను 935.76 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని జాతీయ రహదారి సంస్థ అయితే అంచనా వేసింది. 2003లోనే ఈ రోడ్డు పనులకు ఆమోదం లభించిన కూడా ఇప్పటి వరకు కూడా కేవలం 11.81 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ రహదారిలో 782 కోట్లతో ఈ పనులు అనేవి చేపట్టనున్నారు. టెండర్లను కూడా ఆహ్వానించారు. ఇవి ఈ నెల 28న కాంట్రాక్టర్లను ఖరారు చేసి రహదారి విస్తరణ పనులు చేపట్టే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. మొదట విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చేసి దీనికి కొంత నిధులు కేటాయించారు. ఆ నిధులతో పాటు ఇదైతే కొంత రహదారి విస్తరణ సంబంధించినటువంటి విషయంలో గత ఏడాది ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మ్యాపింగ్ సర్వే అనేది చేపట్టారు. మండలంలోని సరిపల్లి జాతీయ రహదారుల సంస్థ రెవెన్యూ సర్వే సిబ్బంది మార్కింగ్ రాళ్ళనైతే వేశారు. తమ భూములు ఆస్తులపై సర్వే చేస్తున్నారని సమాచారంతో బాధితులు ఈ సర్వేలను అడ్డుకున్నారు. ప్రాథమిక సర్వే అని సిబ్బంది చెప్పినా కూడా రైతులు వినిపించుకోకుండా అడ్డుకున్నారు. దీంతోపాటు రోడ్డు మధ్య నుండి కుడివైపున 90 అడుగులు ఎడమవైపున 40 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేపట్టడం దారుణమని రైతులు వాపోయారు. దీంతో కొంతమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం నిధులు కేటాయింపు జరగడంతో పనుల్లో కదలిక అనేది వస్తుందని భావిస్తున్నారు. నిర్మాణ పనులపై అభ్యంతరాలు స్వీకరించి అనంతరం గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. అది ఫ్రెండ్స్, పెందుర్తి మరియు అరకు మధ్య ఉన్నటువంటి రోడ్డు విస్తరణ నేషనల్ హైవే 516B గురించి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.